వచ్చినటువంటి పొద్దున మహేష్ సడన్ గా పార్టీ మారినప్పుడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారు. లేదు లేదు పవన్ కళ్యాణ్ గారిని మీరు ఇక్కడ ఒక్కటి చెప్పాలి రాజకీయ నేను పార్టీని సడన్గా ఎక్కడ కూడా వదిలేదు పవన్ కళ్యాణ్ గారిని నన్ను వదిలేశాను కానీ నేను పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడ వదిలేలా. నేను ఫిబ్రవరి 25న ఆయన నన్ను హైదరాబాద్లో వాళ్ళ ఇంటికి పిలిచి నెక్స్ట్ జాబితాలో నీ పేరు వస్తుందని చెప్పారు. చెప్పిన తర్వాత ఎమ్మెల్యే సీట్ జాబితాలో కావాలంటే ఆయన ఇంటి సీసీటీవీ ఫుటేజ్ చూసుకొని ఆ రోజు కూడా చెప్పారు. ఆ రోజు మరి లింగంనేని రమేష్ గారు ఉన్నారని కూడా చెప్పారు. మరి మేము మీటింగ్ మాట్లాడుకున్నాం. మరి ఫిబ్రవరి 25న మీరు చెప్పిన తర్వాత కదా నేను అక్కడి నుంచి వచ్చి విజయవాడలో ఇంకా ప్రచారం స్పీడప్ చేసి ఇంట్లో వాళ్ళని కూడా తిప్పాను. అలా చేసడం మార్చి 10న పేపర్లో ఇది బీజేపీకి వెళ్తుందని వచ్చినప్పుడు కూడా నేను పార్టీకి అడిగాను. కనీసం మమ్మల్ని మాట్లాడకుండా మాతో ఒక ఏమంటారు ఇలా అని చెప్పకుండా ఆయనే మేము త్యాగం చేసేసాము. పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున మొదటి నుంచి మమ్మల్ని త్యాగం చేసానని చెప్పారు. పెద్దపేట జనసేనలో మీకు అసలు బీసీలే కదా అసలు అందరినీ నెట్ట నిలువున ముంచేశారు కదా. మాకేమి పదం ఉంటేనే పనిచేస్తాం లేకపోతే ఎమ్మెల్యేలు అయితేనే పనిచేసే వ్యక్తులు కాదు కదా. మేము సమాజం కోసం వచ్చాం, ఉద్యమ సంఘాల నుంచి వచ్చాం, బీసీ సంఘాల నుంచి వచ్చాం, పార్టీ కూడా అలాగే పనిచేసాం. పవన్ కళ్యాణ్ గారిని అలాగే నమ్మాం కదా. కనీసం ఈ ప్రజాస్వామ్యంలో నువ్వు నియంత్రణ ప్రవర్తిస్తే ఎలాగా? కళ్యాణ్ గారు మమ్మల్ని మాట్లాడాలి కదా. మేము సీట్ ఇవ్వలేకపోతున్నాం, ఇలా జరుగుతుంది, ఇంటికి పిలిచి చెప్పాను కానీ ఇలా జరుగుతుందని చెప్పకుండా ఏదో ఒక సూక్తి చెప్పి రాష్ట్రం కోసం ఒక గ్రామాన్ని, గ్రామం కోసం కుటుంబాన్ని, కుటుంబం కోసం వ్యక్తిని కథలు బాగా చెప్పారు. అసలు ఆ రోజు మీకు కుదిరింది. కూటమికి టర్మ్ ఉంది కాబట్టి, తెలుగుదేశం పార్టీకి పెద్ద స్వింగ్ ఉంది కాబట్టి మీ అందరు కలిసి వచ్చింది. మీ వల్లే కలిసి రాలా, మీ వల్లే కలిసి రాలా. ఇవన్నీ చాలా మంది అసలు ఇన్ని సీట్లు రావడానికి ఆలే కారణమైన 21 ఎందుకు పోటీ చేశారు. ఆ 21లో 10-11 సీట్లు మళ్ళీ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఎందుకు ఇచ్చారు, ఇలాంటి చాలా ఉంటాయి మాట్లాడాల్సి వచ్చింది. ఆ రోజున పొత్తులో ఉండాల్సిన అనివార్య పరిస్థితి పవన్ కళ్యాణ్ గారిది, కానీ ఎమ్మెల్యే కావాల్సిన అనివార్య పరిస్థితి పవన్ కళ్యాణ్ గారిది. ఈ రోజు ఉప ముఖ్యమంత్రి ఎలాగయ్యారు? ఆ రోజు పొత్తులో అది ఎంతైనా తగ్గే పరిస్థితులు 21 కాదు 15 ఇచ్చినా తీసుకునేలా ఉన్నారు. ఆ రోజు అయినా 15 ఇచ్చినా సరే 34 అన్నారు, దానికో లాజిక్ చెప్పారు. 24 అన్నారు, దానికో లాజిక్ చెప్పారు. 21 అన్నారు, దానికో లాజిక్ చెప్పారు. 15 ఇచ్చినా తీసుకునేది. ఎందుకంటే ఆయన ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఎమ్మెల్యేగా ఓడిపోయారు. ఎంతో చరిష్మా ఉన్నటువంటి వ్యక్తి ఓడిపోయారు. రెండోసారి ఓడిపోతే దేశ చరిత్రలోకి ఎక్కేవాడు. రాష్ట్ర అధ్యక్షుడు 2 సార్లు ఎమ్మెల్యేగా గెలవలేనటువంటి వ్యక్తి పవర్ స్టార్ చరిత్రలోకి ఎక్కేవాడు. అంటే ఆయన ఎమ్మెల్యే కావాలి, అధికారంలోకి రావాలి కాబట్టి జనసేన పార్టీ కావాలి, అనివార్యమైన పరిస్థితి. తెలుగుదేశం పార్టీ కాదు, బలమైన కేడర్ ఉంది, వాళ్ళు అన్ని చోట్ల పోటీ చేశారు, అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ కేడర్ నిలబడింది, వాళ్ళకి అనుభవం కూడా ఉంది. కాబట్టి నా వల్లే అనే మాట తప్పు. మీరు పోటీ చేసిన స్థానాలే 21 కదా. పొత్తు వల్ల 21 గెలిచాడు. మరి ప్రజారాజ్యం 18 గెలిచాడు, ఒక్కడే పోటీ చేశాడు. ఆ రోజు దగ్గర 17-18% కూడా ఎన్నిక ఓటింగ్ షేర్ వచ్చింది ఉమ్మడి రాష్ట్రంలో. ఈయనకి 21 వచ్చి ఉండొచ్చు, 2 ఎంపీలు గెలిచి ఉండొచ్చు. కానీ పొత్తులు ఒంటరిగా కాదు. తెలుగుదేశం పార్టీ ఓట్లు, బీజేపీ ఓట్లు కూడా ట్రాన్స్ఫర్ అవ్వచ్చు మీకు వచ్చినాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు ముఖ్యమంత్రి చేశారు కదా. నీ వల్ల ముఖ్యమంత్రి 5 సార్లు అయ్యారా? పురంధరేశ్వర గారు అంతకుముందు కూడా ఎమ్మెల్యేగా చేశారు కదా, వాళ్ళు చేశారు కదా. మరి ఈ రోజు ఏమైనా కొత్తగా చేస్తున్నారు వాళ్ళు? మీకు కొత్త ఇలాంటి వాస్తవాలు చెప్తే అందరు కోపం వస్తుంది కదా నా మీద, అంతేనా? ఇలాంటి వాస్తవాలు చెప్తే కోపం. పొత్తు అనివార్యం ఎవరికి? పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ. అచ్చెన్నాయుడు గారి స్టేట్మెంట్లు కానీ, వరలరామయ్య గారి స్టేట్మెంట్లు కానీ, ఆ పార్టీ సీనియర్ లీడర్ స్టేట్మెంట్స్ కానీ అనేక సందర్భాల్లో మీరు చెక్ చేసుకోవచ్చు. వెనక్కి నేను ఏది కూడా నా సొంతంగా చెప్పట్ల. అనేక సందర్భాల్లో అచ్చెన్నాయుడు గారు, వరలరామయ్య గారు ఇట్లాంటి చాలా మంది నాయకులు మాట్లాడిన మాట ఏంటంటే, మేము ఒంటరిగా పోటీ చేస్తే మాకు 110 నుంచి 120 సీట్లు వస్తాయి, మేము పొత్తుతో వెళ్తే 140-150 సీట్లు వస్తే వాళ్ళే చెప్పారు కదా వాళ్ళు. అప్పుడు పొత్తు కావాల్సింది ఎవరికి? జనసేన పార్టీ. పొత్తు కోసం ఆరాటపడితే పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ వ్యతిరేక ఒకటి చీలనివ్వమని ఇవన్నీ కూడా ముందే చెప్పారు కదా. రాజమండ్రిలో అయిందని చెప్పడం ఇవన్నీ కూడా అవాస్తవం.